ఏపీలో హృదయ విదారక దృశ్యాలు నెలకొన్నాయి. భారీ వరదలతో సర్వం కోల్పోయిన జనం కనీసం తినడానికి ఏమీ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా వరద బురదే ఉండడంతో సర్కారు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఏపీ గవర్నమెంట్ హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ డెలివరీ చేస్తోంది. అయితే బాధితులకు ఫుడ్ అందించే టైంలో ఎక్కడ చూసినా వరద బురదే ఉండడంతో డెలివరీ చేసిన ఫుడ్ కోసం జనం ఎగబడుతున్నారు. దీంతో కొన్ని దృశ్యాలు మనసును కలిచివేస్తున్నాయి. ఏపీలో హృదయ విదారక దృశ్యాలు నెలకొన్నాయి. భారీ వరదలతో సర్వం కోల్పోయిన జనం కనీసం తినడానికి ఏమీ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా వరద బురదే ఉండడంతో సర్కారు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఏపీ గవర్నమెంట్ హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ డెలివరీ చేస్తోంది. అయితే బాధితులకు ఫుడ్ అందించే టైంలో ఎక్కడ చూసినా వరద బురదే ఉండడంతో డెలివరీ చేసిన ఫుడ్ కోసం జనం ఎగబడుతున్నారు. దీంతో కొన్ని దృశ్యాలు మనసును కలిచివేస్తున్నాయి. ఏపీలో మనసును కలిచివేసిన విదారక దృశ్యాలను చూస్తున్నాం. విజయవాడ బురదలో ఆహార పొట్లాలు సిబ్బంది వేయడంతో సర్వం కోల్పోయి దిక్కుతోచని పరిస్థితుల్లో వరద బాధితులు ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, రైట్ స్పందన. గత వారం రోజుల నుంచి కూడా వరద తాగిడికి విజయవాడ అతలాకుతలమైంది. ఇంట్లో ఉన్నటువంటి ఇళ్లలో కూడా వరద నీరు చేరటంతో గత 3-4 రోజుల నుంచి వాళ్ళకి తినడానికి తిండి లేదు, తాగడానికి మంచినీరు లేదు. దీంతో కూడా అందరూ కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని సమీపంలో ఉన్నటువంటి 3 అంతస్తులు 2 అంతస్తుల బిల్డింగ్ పైకెక్కి ప్రాణాలు కాపుకున్న పరిస్థితి అయితే మాత్రం విజయవాడలో ఉదార ఘటనలు మనం చూసాము. నిన్నటితో వరద ఉధృతి తగ్గడంతో కొంతమేర కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ఇటు రాజరాజేశ్వరిపేట కావచ్చు, సింగనగర్, అదేవిధంగా కృష్ణలంక, విజయవాడ కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం వరద ఉధృతి తగ్గడంతో వరద నీరు బయటికి వెళ్లిపోయిన పరిస్థితితో వాళ్ళకు ఫుడ్ అందించేందుకు కూడా ఏపీ గవర్నమెంట్ ముందుకు రావడంతో పాటుగా హెలికాప్టర్ల ద్వారా వాయు వేగంతో కూడా వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేసేందుకు కూడా రంగంలో దిగారు. కానీ వాళ్ళకి ఏ ప్రాంతాల్లోకి వెళ్లాలన్నా కూడా అటు వాహనాలు వెళ్ళలేని పరిస్థితి ఉంది, ఇటు మనుషులు వెళ్లి కూడా వాళ్ళకి ఫుడ్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. దీంతో కూడా హెలికాప్టర్ల ద్వారా, అదేవిధంగా డ్రోన్ కెమెరాల ద్వారా వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేస్తున్న సందర్భంలో కూడా విజయవాడ నుండి రాజరాజేశ్వరిపేటలో సింగనగర్ లో మాత్రం ఒక హృదయ విదార ఘటన అయితే చోటు చేసుకుంది. హెలికాప్టర్ ద్వారా వాళ్ళకి ఫుడ్ ఇస్తున్న సందర్భంలో కూడా ఒక్కోసారిగా అందరికి గత 3 రోజుల నుంచి కూడా ఎలాంటి ఫుడ్ లేకపోవడంతో కూడా చంటి పిల్లలు, అదేవిధంగా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఎవరికి కూడా 3 రోజుల నుంచి కూడా భోజన సదుపాయం లేకపోవడంతో కూడా ఆహారం కోసం కూడా అందరూ ఎగబడ్డన వీడియోలు అయితే మనం ఎక్స్క్లూజివ్ చూసుకున్న పరిస్థితి ఉంది. ఆ వీడియోలు చూస్తున్నట్లయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా జనాలకి ఫుడ్ లేకపోవడంతో పెద్ద ఎత్తున కూడా బాధితులు అయితే మాత్రం 3 రోజులు కూడా ఆకలి కేకలు వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒక్క ప్యాకెట్ తిరిగితే కూడా దాన్ని షేర్ చేసుకుని తిన్న పరిస్థితులు కూడా అక్కడ మనం చూసుకోవచ్చు. ఒక్క ప్యాకెట్ తిరిగితే చాలు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే మనం ఆకలి కేకలు కూడా మనకి వినిపించాయి. కానీ అక్కడికి వెళ్ళాలంటే కూడా అటు ఎలాంటి రోడ్డు మార్గం లేకపోవడంతో పాటుగా వరదలు వాళ్ళకి ఎక్కడ ఏ గొంతులు ఉంటాయో తెలియని పరిస్థితి, రోడ్లు ఉన్నాయో కొట్టుకు వెళ్ళాయో అనే పరిస్థితి కూడా ఆ ఏరియాలో పరిస్థితి అనిపించింది. ఎలాంటి మార్గాలను వెళ్ళి కూడా వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయని పరిస్థితుల్లో కూడా హెలికాప్టర్ల నిన్న కేంద్ర ప్రభుత్వం స్పందించి వాయు విమానాలు ఆ ఏపీకి పంపించడంతో కూడా ఆ ఘటనా స్థలానికి కూడా హెలికాప్టర్ ద్వారా అయితే మాత్రం ఆ ఫుడ్ ను డొనేట్ ప్రజలకు అందించిన పరిస్థితి ఏర్పడింది విజయవాడ రామలింగేశ్వరిపేటలో. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం ఇప్పటికే కూడా విజయవాడలో కూడా ఇంకా వరద ఉధృతి తగ్గినప్పటికీ కూడా ఆ ప్రాంతాలకు వెళ్లి సహాయ చర్యలు చేయడానికి అయితే మాత్రం ఆటంకాలు ఎదురుతాయని చెప్పొచ్చు. మళ్ళీ ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా వర్షం కురుస్తున్నప్పుడు కూడా ఆ ప్రాంతాల్లోకి వెళ్లి సహాయ చర్యలు చేపట్టడానికి అయితే మాత్రం మళ్ళీ వర్షం ఆటంకం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఎంతో కొంత మేర కూడా వాళ్ళని ఒడ్డుకు చేర్చి ఇటు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కూడా వాళ్ళకి కావాల్సిన ఆహార ప్యాకెట్లు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. స్పందన అంటే యశ్వంత్, ఇప్పుడు వరదలతో సర్వం కోల్పోయి దిక్కుతోచని పరిస్థితుల్లో వరద బాధితులు ఉన్నారు. సర్కారు సహాయం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఏంటి అసలు పరిస్థితి ఇంత దారుణంగా మారడానికి కారణాలు ఏంటి? అసలు ఈ పరిస్థితి ఎలా వచ్చింది? అసలు
ఈ వరద అంచనాలు వేయటంలో మాత్రం కొంతమేర మాత్రం అధికారులు విఫలమయ్యారు చెప్పుకోవచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం మాకు ముందస్తు సూచనలు ఇస్తే మేము ఎటో గట్ట వెళ్ళిపోయే వాళ్ళము, మేము ఇళ్లలో ఉండే వాళ్ళం కాదు, మేము కనీసం వరద వస్తుందనే సమాచారం కూడా అధికారులు మాకు ఇవ్వలేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అర్ధరాత్రి అకస్మాత్తుగా వరద నీరు ఇటు విజయవాడ సిటీలో రావడంతో పాటుగా పరిసర ప్రాంత ప్రజల ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. ఇటు వరద నీరు చేరటంతో పాటు పట్టు బట్టలతో కూడా ప్రజలతో పాటు చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్థానికంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్ల పైకి ఎక్కి ప్రాణాలు రక్షించిన పరిస్థితి కూడా విజయవాడలో చోటు చేసుకుంది. ఈ హృదయ విదార ఘటన కూడా ఈ గతంలో ఎన్నడూ చూడలేదంటూ కూడా స్థానికులే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా వాళ్ళకి సహాయం చేయడానికి కూడా ఎలాంటి మార్గాలు లేకపోలేదు. అక్కడికి ఎలాంటి వాహనాలు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ప్రజలు కూడా వాళ్ళకి ఆ వరదల్లో కూడా ఎటు వెళ్లాలా మార్గం కూడా తెలియని పరిస్థితి ఉంది. కొంతమేర కూడా అధికారులతో ఏదో విధంగా కూడా కొంతమందిని అయితే రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంతమంది బిక్కుమంటూ కూడా వరదల దాటి పైన బిల్డింగ్ల పైన నుండి కూడా ప్రాణాలు రక్షించుకున్నారు. మరో పక్కన చూసుకున్నట్లయితే మాత్రం ఒక పక్క విజయవాడ వరదకు మాత్రం గంటకి పెరుగుతూ వస్తుండటంతో కూడా అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి కూడా అక్కడ విజయవాడలో చోటు చేసుకుంది. దీంతో కూడా గత 3 రోజుల్లో కూడా విజయవాడలో అయితే మాత్రం పెద్ద ఎత్తున వరద తాగిడికి నష్టం వాటిందని చెప్పి ప్రాణాలు కూడా కొంతమేర జరిగిందని చెప్పు, ప్రాణ నష్టం కూడా పెద్దగానే జరిగిందని చెప్పు. దీంతో కూడా గత వరదల తాగిడికి అయితే మాత్రం ఒక మహిళ మృతి చెందడంతో పాటు గత 2 కిలోమీటర్ల మేర కూడా ఒక తల్లి అటు భర్త కావచ్చు, కొడుకు కావచ్చు, ఆ వాహనాల పైన ఉంచి కూడా ఆమెకి ఆ మృతదేహానికి కాపలా కాస్తున్న ఘటన కూడా విజయవాడలో చోటు చేసుకుంది. మరొక కాలనీలో చూసుకుంటే మాత్రం ఒక చంటి బిడ్డని తలపై పెట్టుకొని కూడా వరద నీటిలోనే పాప ప్రాణాన్ని కాపాడిన పరిస్థితి కూడా ఉంది. మరో పక్క చూసుకుంటే మాత్రం విజయవాడలోనే వైఎస్ఆర్ కాలనీలో కూడా పొరుటు నొప్పులతో ఒక మహిళ బాధపడుతుంటే 108 సహాయంతో కూడా అక్కడికి ఘటనా స్థలానికి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృంద సహాయంతో కూడా ఘటనా స్థలానికి వెళ్లి మహిళని కూడా బోట్ లోనే ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బోట్లు సహాయంతోనే తీసుకొచ్చి ఆ బోట్ లోనే మహిళకు కూడా ప్రసన్నం చేసిన పరిస్థితి కూడా విజయవాడలో చూస్తుంది. ఇలాంటి ఘటనలు మరెన్నో ఇక్కడ విజయవాడ రాజరాజేశ్వరపేట ఒకటే కాదు, మరిన్ని కృష్ణలంక కావచ్చు, అదేవిధంగా భవానీపురం కావచ్చు, మరిన్ని ఏరియాల్లో కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం ఆహారం కోసం పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు గత 3-4 రోజుల నుంచి కూడా ఎలాంటి చుక్క మంచినీరుతో పాటు కాకుండా ఆహారం కాకుండా కట్టు బట్టలతోనే బయటకు వచ్చామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వారి ఆగకేకలు మాత్రం ప్రభుత్వానికి చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. కనీసం ఫోన్ల ద్వారా కూడా అధికారులు సమాచారం చేరవద్దంటూ కూడా ఫోన్లు కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా విద్యుత్ కూడా నిలిచిపోయింది. కనీసం 3 రోజుల నుంచి కూడా వాళ్ళు ఉదయము రైతులను తేడా లేకుండా కూడా వరద నీటిలోనే బిక్కుమంటూ కూడా గడిపిన పరిస్థితి గతంలో వరదలు వచ్చినప్పుడు ఏరియల్ సర్వేకి మాత్రమే ప్రభుత్వం పరిమితమైంది. ఈసారైనా ముందుగా ముంపు ప్రాంతాలను గుర్తించి వారిని ప్రభుత్వం ముందే హెచ్చరించుంటే పరిస్థితి ఇంత దిగజారేది ఉండేది కాదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ విమర్శలు ఎలా చూడొచ్చు? అదే రైతు స్పందన. ఇది కూడా చూసుకోవచ్చు. మనం గతం ఇంత వరద వస్తుంది, పై ఎగువ ప్రాంతం నుంచి కృష్ణా ప్రకాశం బ్యారేజీకి ఎంత వరద వస్తుందని కూడా అధికారులు అంచనా వేయడంలో కూడా కొంచెం విఫలం చెందారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అప్పటికి కూడా 70 గేట్లు ఎత్తు కూడా వరద నీరు కిందకి విడుదల చేస్తున్నప్పటికీ కూడా ఇటేపు ఆ లంక గ్రామాల వైపు కావచ్చు, విజయవాడలో నుండి పరిసర ప్రాంతాల వైపు కూడా వరద నీరు వస్తుందనే అంచనా వేయటంలో కూడా కొంచెం అధికారులు నిర్లక్ష్యం చెందారని చెప్పుకోవచ్చు. దీంతో కూడా నిన్న చంద్రబాబు కూడా తీవ్ర అధికారులపై కూడా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అధికారులు కూడా ఇటు వరద ఉధృతి దాటికి ప్రజల్లో చైతన్యం కల్పించకపోవడంలో విఫలం చెందారంటూ కూడా అదే విధంగా కూడా ఇప్పటికీ మంత్రులు కూడా దీనిపై కూడా ఎప్పటికప్పుడు కూడా సమీక్ష నిర్వహించి పూర్తి నివేదికలు అందియాలంటూ కూడా అటు చంద్రబాబు మంత్రులు కానివచ్చు అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా కొంతమేర అధికారులు అయితే నిర్లక్ష్యం వహించారంటూ కూడా చంద్రబాబు అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం చేశారు. కొంతమేర గత 5 సంవత్సరాల్లో కూడా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా తమ పద్ధతి మార్చుకోవాలి, ఎప్పటికప్పుడు కూడా ప్రజలకి మీరు సేవ చేయాలంటూ మీరు ప్రజా సేవకులే కానీ ఒక ప్రభుత్వ అధికారులాగా మీరు ఉండకూడదు, ప్రభుత్వంలో కూడా మీరు ఒక భాగమే, ప్రజలకు సేవ చేయడానికి మీరు ప్రభుత్వ ఉద్యోగాల్లాగా మారారంటూ కూడా నిన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటించిన చంద్రబాబు కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ దీనిపై కూడా చంద్రబాబు పెద్ద ఎత్తున సీరియస్ అవుతున్నప్పటికీ కూడా
జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకైతే మాత్రం ఇప్పటికే రంగంలోకి అధికారులు దిగారని చెప్పుకోవచ్చు. పూర్తిగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకైతే మాత్రం అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం అయితే హామీ ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా వరద తగ్గినప్పటికీ కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లకు కానివచ్చు, రోడ్డు మార్గాలు అన్ని ఏరియాలకు కూడా ఫైర్ ఇంజిన్ ద్వారా కూడా వాళ్ళ ఇల్లు కూడా ప్రభుత్వం శుభ్రం చేస్తుందంటూ కూడా చంద్రబాబు ఈ రోజు ఉదయం ఒక ప్రెస్ మీట్ లో అయితే మాత్రం చంద్రబాబు చెప్పిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం ఈ వరద ఉధృతికి అయితే మాత్రం ఎన్నడూ లేని గత 50 సంవత్సరాల్లో కూడా ఎన్నడూ లేని విధంగా అయితే మాత్రం విజయవాడకు వరద నీరు ముంచెత్తిందని చెప్పేసి అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది అయితే మాత్రం అధికారులు వరద వచ్చినప్పుడు మాత్రమే ఓట్లప్పుడు మాత్రమే ఇటు నాయకులు కనబడుతున్నారు తప్ప ఎట్లాంటి సమయంలో ఎవరో కనపట్లేదంటూ కూడా ప్రజలైతే కొంతమంది అధికారులతో పాటు నాయకుల మీద కూడా తీవ్రమైన విమర్శలు చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా మాత్రం అధికారులు స్పందించి ఫుడ్ అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి పరిశుభ్రత చేపించి బ్లీచింగ్ చల్లించాలంటూ కూడా ఆ ఏరియా ప్రజలైతే కోరుతున్నారు. అధికారులు అయితే మాత్రం ఇప్పటికే నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అధికారులపై కూడా ఇప్పటికే విజయవాడలో ఒక అధికారిపై కూడా వేటు పడిందని చెప్పుకోవచ్చు. నిన్న విజయవాడలో ఫుడ్ డొనేట్ చేసే విషయంలో ఒక అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ అధికారులు అదేవిధంగా మంత్రులు కూడా చంద్రబాబు ఫిర్యాదు చేయడంతో తక్షణమే అతనికి నోటీసులు జారీ చేసి తనపై కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా అధికారులు అయితే ఆ అధికారికి నోటీసులు జారీ చేశారు. దీంతో కూడా అధికారిని సస్పెండ్ చేసిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి అధికారులు కనుక మరో కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కూడా తక్షణమే సస్పెండ్ చేసేందుకు కూడా అధికారులు కసరత్తు చేస్తారని చెప్పుకోవచ్చు. ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ఏరియాలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారికైతే మాత్రం ఆ అధికారుల నుంచి మాత్రం పెద్ద ఎత్తున చర్యలు తీసుకునేందుకైతే రంగం సిద్ధం చేస్తుందని చెప్పుకోవచ్చు. గత 5 సంవత్సరాలు అయితే మాత్రం ఎలాంటి పనులు చేయడంలో కూడా అధికారులు సైలెంట్ గా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడైతే మాత్రం పూర్తిగా విధులు నిర్వహించాలి, ప్రజలకు అయితే మాత్రం సేవ చేయాలంటూ కూడా చంద్రబాబు అయితే మాత్రం తీవ్రంగానే ఆగ్రహం వ్యక్తం చేసి కూడా నిన్న ప్రెస్ మీట్ లో చెప్పిన పరిస్థితి ఉంది.